అమ్మవారి అనుగ్రహ భాగ్యం ఈ శ్రావణమాసంలో లభించగలిగితే వారు ఎంతో ధన్యులుగా కీర్తించబడతారు. అందుకు ఉదాహరణగా నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ విద్యార్థినీ విద్యార్థుల బృందం పరమేశ్వరుని ఆజ్ఞను గైకొని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుచుటకు ఆయన పాదాల చెంతకు చేరారు. వారి వారి గోత్రనామాలతో పూజ చేయించుకున్నారు. సమూహ బృందముగా కలిసి గంగాధరునికి జలాభిషేకం చేశారు. ఆ సుందర దృశ్యాన్ని చూడడానికి 2 కనులు సరిపోలేదు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ అనంతరం స్వామివారి హారతిని గైకొని ఉన్నతమైన ఆశీస్సులను పొందారు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిషా నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నూతనంగా నిర్మిస్తున్న క్షేత్రంలో కన్నుల పండుగగా జరగబోతుంది. ఆ పుణ్యకార్యంలో భాగంగా నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం విద్యార్థినీ విద్యార్థుల బృందం పసుపు రాసి ప్రత్యేకంగా పూజ చేయించిన ఇటుకలను వారి పవిత్రమైన స్వహస్తాలతో తీసుకువెళ్ళి క్షేత్ర నిర్మాణానికి అందించారు. పుణ్యక్షేత్రంలో వారు అందించిన ఇటుకలను 12 జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిన కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉపాలయ నిర్మాణానికి ఉపయోగించారు. వారి కనుల ముందు జరిగిన ఆ పవిత్ర సంఘటన వారికి జన్మసుకృత ఫలభాగ్యాన్ని అందించింది. ఆ తరువాత పుణ్యక్షేత్రం విశిష్టత గురించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ శంకర గురూజీ వారికి తెలియపరిచారు. ఆ అమూల్యమైన మాటలను విందాము. ఈ 2 సేవలు ఇక్కడే దొరుకుతుంది, దేశంలో ప్రపంచంలో ఏదో దొరకదు. అంటే ఒకటే 2 అలాగలా ఉంటాయి. ఒకటి మానవ సేవ, ఒకటి మానవ సేవ. కానీ చేయడం ఇష్టం లేదు కాబట్టి మనము నిజాయితీగా ఉన్న వాళ్ళని రేపు మీకు ఆనందము సంతోషం ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పాను. నేను తర్వాత మళ్ళీ ప్రతిష్ట ఎప్పుడైతే అవుతుందో అనంతరం పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది 12 జ్యోతిర్లింగాల ఉపాలయాలను చూపుతూ జ్యోతిర్లింగాల విశిష్టతను వారికి తెలియపరిచారు. జ్యోతిర్లింగాల నమూనాలు ఎలా ఉంటాయో అలానే ఈ పుణ్యక్షేత్రంలో రూపొందించబోతున్నారని, జ్యోతిర్లింగాల నిర్మాణ ఉపాలయాలను మరియు ప్రత్యేకంగా ఏర్పరిచిన 12 జ్యోతిర్లింగాల నమూనాలను చూపిస్తూ జ్యోతిర్లింగాల ప్రత్యేకతలు వారికి తెలియపరిచారు. అన్నింటి విశిష్టతను తెలుసుకున్నవారు ఎంతో సంతోషించారు. శివాంకితమవుతున్న జ్యోతిర్లింగాల మహా తేజస్సు పుణ్యలింగేశ్వరుని మహాశక్తిగా తేజరిల్లబోతున్నందుకు మహదానందాన్ని వ్యక్తపరిచారు. స్వామివారి పుణ్యకార్యంగా కొనసాగుతున్న ఈ పుణ్యసేవలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అభాగ్యులు ఒకే చోట సహపంక్తిలో కూర్చుని భోజనం చేసే అవకాశాన్ని కల్పించారు. వారి కోసం అన్నదాన సత్రాన్ని నిర్మించుటకు అక్షరాల 10 లక్షల రూపాయలను నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వారు ఆశ్రమానికి బహుకరించి నిర్మింపజేశారు. ఈ పవిత్రమైన శ్రావణమాసంలో నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ప్రధాన అధ్యాపకురాలు మంజులా గారి చేతుల మీదుగా అన్నదాన సత్రాన్ని ప్రారంభింపజేస్తూ రిబ్బన్ కట్ చేసి శిలాఫలక ఆవిష్కరణ చేసి ఎంతో ధన్యత పొందారు. శిలాఫలక ఆవిష్కరణ చేసిన ప్రదేశంలోనే ప్రత్యేకమైన శివపూజను జరిపించారు. ఆ దృశ్యాన్ని కూడా కనులారా చూడండి.
వారు అందించిన సాయం అనాథుల జీవితాలకు నిత్యాన్నదాన సత్రంగా 10 కాలాల పాటు నిలిచే నిలయంగా తీర్చిదిద్దబడింది. వారి మాటల్లోనే వారి ఆనందానుభూతులను తెలుసుకుందాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శివుని స్థూలంగా కూడా కాకుండా కర్మల ద్వారా కూడా పూజించాలని చెప్పేసి ఇక్కడ మేము సేవ చేయడానికి వచ్చాము. నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ద్వారా. సో ఈ విద్యాలయంలోని విద్యార్థులు, సేవాదారులు అందరూ సేవ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ అన్నదాన సత్రం కోసం అని చెప్పేసి అందరూ 10 లక్షలు ఇక్కడ డొనేట్ చేశారు. సో దీనివల్ల ఈ ఏదైతే అన్నదాన సత్రం కట్టారో ఇక్కడ 1000 మంది కూర్చుని ఈరోజు భోజనం చేయగలరు. తర్వాత ఇక్కడ సౌకర్యం కోసమని, తర్వాత వర్షాలు పడ్డా దేనికైనా కానీ అనుకూలం కోసం అని చెప్పేసి ఈ అన్నదాన సత్రం కట్టారు. సో ఈ రకమైన సేవలు చేస్తూ పోయినప్పుడు మానవ సేవ, మాధవ సేవ రెండూ జరుగుతాయి. ప్లస్ కర్మల విషయంలో శివుణ్ణి పూజించాలంటే సేవ తప్పకుండా చేయాలి. తో సేవ చేయడానికి ఇక్కడ మనకి స్వామివారు, ఆశ్రమ సేవాదారులు అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మా మనవి. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం తరపున మేమందరం, మా టీం అందరము కలిసి 10 లక్షలు డొనేట్ చేసి ఈ అన్నదాన సత్రం భోజనం చేయడానికి సత్రం కట్టించడం జరిగింది. కర్మక్షేత్రంలో ఈ విధంగా ఇట్లా మానసిక ఇబ్బంది జరిగిన వాళ్ళని, మానసిక రోగులని తీసుకొచ్చి ఎంతో ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇది చూసి మేము ప్రేరణ పొంది మా యొక్క నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం తరపున ఇది కట్టించాము. ఇక్కడ ఈ అనాథ ఆశ్రమానికి దానం చేసే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు మా మంజులక్కయ్య గారికి, భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదట ఇది మాకు మంచి అవకాశంగా పుణ్యం జమ చేసుకునే దానికి మంచి అవకాశం అని మేము భావిస్తున్నాము. పరమేశ్వరుడు మాకు ఇచ్చిన అవకాశం అనుకుంటాము. ఇది ఈ ఆశ్రమానికి 10 లక్షల డొనేషన్ ఇచ్చి, అంటే భగవంతుడే మాకు అందరికీ అవకాశం కల్పించి ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి ఇంత మంచి అవకాశం మాకు ఆ సేవనిచ్చిన ఆ పరమేశ్వరుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని స్థూలంగా కనిపిస్తున్న మంజులక్కయ్య గారు కూడా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ తండ్రి. నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడ 10 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కూర్చొని తినడానికి భోజన వసతిని కల్పించారు. వీరందరూ కూడా సదా ఆరోగ్యంగా, సంతోషంగా, సంతుష్టంగా ఉండాలనే మా యొక్క కోరిక మరియు శివపరమాత్ముని యొక్క ఆశీస్సులు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇక్కడ ఈ నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం తరఫున ఇక్కడ చేసిన ఈ సేవా కార్యక్రమం మేము ఒక్క ఫ్యామిలీ కాదు, ఎక్కడ ఒక ఊరు కాదు, ఒక ఫ్యామిలీ కాదనమాట. ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి రకరకాలుగా అందరూ వచ్చాము. అందరూ ఆ శివ పరమాత్మ ఒక్క ఈశ్వరీయ ఫ్యామిలీ, అందరూ కలిసి ఈశ్వరీయ ఫ్యామిలీ. మేమందరం అందరూ ఒక్క సంకల్పంతో, సంఘటితంలో, ఐకమత్యంతో అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, శివ పరమాత్మ మమ్మల్ని అందరినీ ముందు నడిపించడానికి మంజులక్కయ్య గారి స్ఫూర్తితో మేమందరూ కలిసి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. దీన్ని స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆ తరువాత ఆశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు వారి చేతుల మీదుగానే ఒక్కరోజు సేవగా భావించి అభాగ్యులకు అల్పాహార సేవగా పులిహోరను అందించి పరమ సంతోషాన్ని అనుభవించారు. చివరి ముగింపుగా ఈ సమాజానికి ఎలాంటి సేవ చేయాలో, ఏ విధంగా సమాజంలోకి అడుగుపెట్టి సేవ చేయాలో శ్రీ శంకర గురూజీ చక్కని ఉపదేశ రూపంలో వారికి తెలియపరిచారు. ఆ విశిష్టతను కూడా విందాము. ముందుగా మీ అందరికీ ఆ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మా మీద ఇచ్చినటువంటి నమ్మకం, గతంలో బిల్డింగ్లో కూడా 5 లక్షల రూపాయలు డొనేషన్ చేసి అనాథలు, అభాగ్యులు నీడనిచ్చిన మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ మా మీద నమ్మకంతో
అన్నదాన సత్రం అనేది చాలా అవసరం ఉండే. మరి రాగానే అమ్మగారిని అడిగితే ఎమ్మడే అంగీకరించి అలా కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు తెరిచి 10 లక్షల రూపాయలు అలా ఆశ్రమానికి సమర్పించారు. దాంట్లో మీరందరూ భాగస్వాములు అయినందుకు నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మీరు ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలు ఇచ్చారు, మీరు వెళ్ళిపోయారు, కానీ బాధ్యతలు బరువు బాధ్యతలు అన్నీ మాయే. మనం పేరుకు లక్షల రూపాయలు అంటాము, కోటి రూపాయలు అంటాం, కానీ దాని బరువు బాధ్యతలు తీసుకోవడమే చాలా గొప్ప విషయం. చాలా మంది మా వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరికీ, చేయగలిగే శక్తి ఉంటే తీసుకోవాలి, చేయలేకుండా వదిలిపెట్టేసేయాలి. ఆ డబ్బు కన్నా మన పేరు ప్రతిష్టలు చాలా దెబ్బతింటాయి, సక్సెస్ కావు. సో ఇది కానివ్వండి, మన కుటుంబంలో ప్రతి విషయం కానివ్వండి. కానీ ఈరోజు మీరు మా మీద నమ్మకంతో ఇచ్చి ఇప్పుడు మీరే కాదు, మీతో పాటు అందరు ఇస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, చూస్తూ ఉన్నారు అవుతుందా లేదా అని. అనుకున్న దానికన్నా 200% అమ్మాయి ఆశ్రమాన్ని డెవలప్ చేశాను. నాకు 100 రూపాయలు ఇస్తే నేను 200 రూపాయలు పనిచేస్తాను. మాకు వచ్చిన డొనేషన్కు నా డెవలప్మెంట్కి సంబంధమే లేదు, అస్సలు రూపాయి కూడా ఉండదు. ఎవ్రీ డే చేంజ్ అవుతూనే ఉండాలి. మీరు దేనికోసం ఇచ్చారో అది నేను కట్టాను, మళ్ళీ మీ చేతుల మీదకి వెళ్ళి ఇప్పించాను కదా, ఈ రోజుకు నా బాధ తీరిపోయింది. నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం బృందం శ్రీ మాణిక్యాంబదేవి వరలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు వరాలను అందిస్తున్న సంగతి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి కుంకుమార్చన సమర్పించారు. అమ్మవారి పూజా విధానాన్ని చూస్తూ మనము కూడా అమ్మవారిని దర్శించుకుందాము. ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచిన శివయ్య ఈ మహాదాతల రూపంలో వచ్చి శ్రీ మాణిక్యాంబాదేవి అమ్మవారు కాపాడుతున్న ఆశ్రమ అనాథ బిడ్డలకు శాశ్వత పరిష్కార మార్గమైన అన్నదాన సత్రాన్ని బహుకరింపజేశాడు. ఆయన లీల మహాద్భుతం. అమ్మవారి ప్రేమకు గుర్తుగా ఈ శ్రావణమాసంలో ఈ పుణ్యకార్యం జరగటం ఎంతో శుభపరిణామంగా భావిద్దాం. అన్నదాన సత్రాన్ని బహుకరించిన నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.